ఏమంటున్నాడు? మొదటి భాగ్యం దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. ఈ వాక్యాన్ని తన జీవితంగా మార్చుకున్నాడు పునీత అస్సిసి పురి ఫ్రాన్సిస్ గారు. చాలా ధనవంతమైన కుటుంబం, విచ్చలవిడి జీవితం, సౌకర్యాలకు ఏమీ కొరత లేనటువంటి జీవితం, పేరు ప్రఖ్యాతుల కోసం జీవించాడు. సుఖాల కోసం, సుఖభోగాల కోసము పరుగులెత్తినటువంటి వ్యక్తి, పేరు ప్రతిష్టల కోసము పరుగులెత్తినటువంటి వ్యక్తి, విందులు వినోదాల కోసము అరులు చాచినటువంటి వ్యక్తి. ఇటువంటి ఆనందాలతో జీవిస్తున్న వ్యక్తికి దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా ఆ దేవుని అవసరమే అతని జీవితంలో ఇసుమంతైనా కనిపించలేదు. కనుక ఆయన ఒకసారి యుద్ధము చేసినప్పుడు ఆయన నెలల తరబడి జైలు జీవితాన్ని గడపటం జరిగింది. యుద్ధం వల్ల ఆయన నెలల తరబడి జైలు జీవితం గడపటం జరిగింది. కనుక ఆ జైలు జీవితంలో ఆయనకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైనటువంటి ప్రశ్నలు అతని జీవితంలో అతనికి సంధించబడ్డాయి. ఏమిటది? ఇదేనా జీవితం? నాకెంత ధనం ఉంది, నాకెంత సౌకర్యాలు ఉన్నాయి, నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాను, కానీ నా జీవితంలో ఆనందం లేదే, ఎందుకు నాకు ఈ ఆనందం లేదు అని ఆయన్ను ఆలోచింపజేసిందే. అనేకమైన పుస్తకాలు చదివాడు, దేవుని వైపు తన మనసు తిరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఇక అతడు మార్పు చెందటం ప్రారంభించాడు. దేవుని ఆలింగనం చేసుకున్నాడు, దారిద్ర్యాన్ని అవలంబించాడు, తండ్రి యొక్క సిద్ధాంతాలు, తండ్రి యొక్క ఆలోచనలు వ్యతిరేకించాడు. కట్టుకున్న బట్టలు కూడా వదిలిపెట్టేసి దారిద్ర్యాన్ని, పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నాడు. పేదలను ప్రేమించాడు, రోగుల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనపరిచాడు, వీధుల్లో జీవించాడు. అలాంటి ఈ వ్యక్తి దారిద్ర్యాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత అతని హృదయము ఆనందంతో నిండిపోయింది. డబ్బు ఉన్నప్పుడు ఇదేనా ఆనందం, ఇదేనా జీవితం అన్నాడు. కానీ పేదరికాన్ని, దారిద్ర్యాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత అతని హృదయము ఆనందముతో నిండిపోయింది. ఆయన అంటేవాడు, ఏమీ లేనివాడే దేవునితో అన్నీ కలవటంటు వాడు, కనుక దేవుడే నా సర్వం సకలము అని భావించాడు. కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి, సర్వం ఉన్నాయి, సకలం ఉన్నాయి, ప్రతి ఆనందం ఉంది అని చెప్పేసి తన యొక్క జీవితం ద్వారా నిరూపించాడు పునీత అస్సిసి పురి ఫ్రాన్సిస్ గారు.